సూరజ్ జ్యోత్స్నని పెళ్లి చేసుకోనని చెప్పడంతో ఇక కార్తీక్ పెద్దవాడు చెప్పింది కూడా వినాలి కదా సూరజ్ అని కార్తీక్ అనడంతో సారీ బ్రదర్, జ్యోత్స్న మిమ్మల్ని మర్చిపోలేదు. మీకు దీపగారితో పెళ్ళైనా కూడా జ్యోత్స్న మనసులో మీరు లేకుండా చేయడంలో మీరు ఫెయిల్ అయ్యారు. పెళ్లి పెద్దవాళ్ల అంగీకారం కంటే చేసుకునే వాళ్ళ ఇష్టాలే ముఖ్యం. ఇష్టం లేని రెండు మనసులు ఎప్పుడూ కలిసి ఉండలేవు అని అంటాడు సూరజ్. ఒరే, జ్యోత్స్న రిజెక్ట్ చేస్తున్నావా? నువ్వు నాకే చెప్తున్నావా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అవును, రిజెక్ట్ చేస్తున్నా. నీ మనసులో నేను ఉన్నానని తెలిసిన రోజును నీతో ఏడడుగులు నడవడానికి సిద్ధంగా ఉంటాను. నేను చెప్పాల్సింది చెప్పాను, గుడ్ బై అని అంటాడు సూరజ్. చివరిగా ఒక మాట ఆగు సూరజ్. నా కూతురు మనసులో వాళ్ళ బావ లేడని తెలిస్తే నీకు ఈ పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం లేదు కదా అని అడుగుతుంది సుమిత్ర. లేదు మేడం, కానీ అది బలవంతంగా జరగకూడదు. ఆమె ఇష్టంతోనే జరగాలి అని అంటాడు సూరజ్. అయితే నువ్వు ఇక్కడే ఉండాలి. నువ్వు ఏ తప్పు చేయలేదని నీకు అనిపిస్తే నువ్విక్కడే ఉండు. వెళ్ళిపోయావంటే నువ్వు తప్పు చేసినట్లే అని అంటూ ఉంటుంది సుమిత్ర. దాంతో సరే మేడం, ఇక్కడే ఉంటాను అని అవుట్ హౌస్లోకి వెళ్ళిపోతాడు సూరజ్. ఇక దీపా కార్తీక్లు సూరజ్ అలా ఎందుకు మాట్లాడాడో అర్థం కావట్లేదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. సూరజ్పై నీకు అనుమానం ఉంది కదా, అది ఇప్పుడు తీరిపోయినట్టే కదా. సూరజ్ నిజంగానే అవకాశవాది అయితే ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి జ్యోత్స్న ఇష్టం గురించి మాట్లాడకుండా పెళ్లి చేసుకునేవాడు. కోట్ల ఆస్తి అతని సొంతం అయ్యేది. లేదు మేడం, కానీ సూరజ్ అవేం వద్దనుకున్నాడు. తనకి ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయడమే కాకుండా పెళ్లిని కూడా రిజెక్ట్ చేశాడు. జ్యోత్స్న మనసులో నువ్వు ఉన్నావు కాబట్టి ఆమె అభిప్రాయాన్ని గౌరవం ఇస్తూ పెళ్లిని రిజెక్ట్ చేశాడు అని అంటూ ఉంటుంది దీప. ఆ మాటతో కార్తీక్, ఒక రకంగా సూరజ్ మనకి మంచి పనే చేశాడు. జ్యోత్స్న మనసులో నేనున్నాననే విషయం అందరికీ తెలిసినా కూడా ఓపెన్గా ఎవరూ మాట్లాడలేదు. అలాంటిది సూరజ్ మాత్రం కుండ బదులు కొట్టినట్లు చెప్పాడు. సూరజ్ చెప్పింది కూడా నిజమే దీపా. మనం జ్యోత్స్న విషయంలో ఫెయిల్ అయ్యాం. తను చెప్పాల్సిన విషయం స్పష్టంగా చెప్పాడు. నేను ఇప్పుడు సూరజ్ని పూర్తిగా నమ్ముతున్నాను అని అంటాడు కార్తీక్. నాకు కూడా నమ్మకం కలిగింది బావా. జ్యోత్స్నకి సూరజ్కి మించిన భర్త రాడు. మా అమ్మ నమ్మకం కూడా అదే అని అంటూ ఉంటుంది దీప. అవును దీప, జ్యోత్స్న మనసు మారాలి. అది సూరజ్కి తెలియాలి. ఇప్పుడు ఇదే మనకి పెద్ద టాస్క్. ఇది జరిగే పనిలా కనిపించడం లేదు అని అంటాడు కార్తీక్. జరగాలి బావా, జరిగేలా మనమే చేయాలి అని దీప కూడా కార్తీక్కి నచ్చచెప్తుంది.